నేను మొఘలులకు కేవలం మరణమివ్వలేదు, మరణానికంటే భయంకరమైన జీవితమిచ్చాను. ప్రజలు యుద్ధం గెలవడమంటే శత్రువును నశింపజేయడమే అనుకున్నారు. కానీ చనిపోయిన శత్రువు భయంకరుడు కాదు, అపమానించబడిన శత్రువే భయంకరుడు. షాజహాన్ 30,000 సైనికులను నా పర్వతాల్లోకి పంపించాడు. ఒక విధవరాణి ఏమి చేయగలదు అని వాడు నన్ను తక్కువగా చూశాడు. కానీ వారు గ్రహించలేదు. వారు వేటకు రాలేదు, వారే వేటయ్యారు. నేను వారి తలలు కోయమని ఆజ్ఞ ఇవ్వలేదు, వారి ముక్కులు కోయమని ఆదేశించాను. గౌరవం పోవాలనే కాదు, భయం పుట్టాలనే. షాజహాన్ నా ఖడ్గాన్ని కాదు, తన సల్తనత్పై పడిన చెరగని మచ్చను చూశాడు. నేను వారిని బ్రతికే వదిలాను, జీవితాంతం నా భయంగా తిరగమని.